ఇప్పుడే ఒక వీడియో చూసిన నేను శబరిమలైకి సంబంధించింది. నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పిప్పి చూపెట్టినాడండి. దారి ఎట్ సైడ్ అని అడుగుతా ఉంటే జిప్పిప్పి చూపిస్తా ఉన్నాడు ఒక పోలీస్ డ్యూటీలో ఉన్న ఒక వ్యక్తి. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? శబరిమలైకి ఎందుకు వస్తారంటే దర్శనానికి. అలాంటి తెలుగు ప్రజలని దర్శనానికి వెళ్తా ఉంటే చాలా దురుసుగా ప్రవర్తిస్తా ఉన్నారు అక్కడ సాములతోని. సాములను బట్టి తోచేస్తా ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా. ఇలాంటివి బయటికి రావు. డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అవి బయటికి రావు. అవి కళ్ళకి కనిపించే డిపార్ట్మెంట్ వాళ్ళకి. శబరిమలలో ఇంత ఘోరం జరుగుతా ఉంటే దీని గురించి మాట్లాడిన నాదులు లేడు. ఇది 100%. దీని మీద ప్రతి ఒక్క సంఘాలు కావచ్చు, సనాతన ధర్మం సంబంధించిన ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాలి, దీని గురించి ఖండించాలి, మాట్లాడాలని కోరుతా ఉన్నాం. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. అండ్ ఇప్పుడే ఒక వీడియో చూసిన నేను ఇన్స్టాగ్రామ్ లో శబరిమలైకి సంబంధించింది. అంటే సనాతన ధర్మం అని మాట్లాడే వాళ్ళు, ఒక విలువైన డ్యూటీలో ఉన్న వాళ్ళు, రెస్పెక్టబుల్ జాబ్ చేస్తున్న వాళ్ళకి చెప్తా ఉన్నాను అనేది. శబరిమలైకి ఎందుకు వస్తారంటే దర్శనానికి. అలాంటి తెలుగు ప్రజలని దర్శనానికి వెళ్తా ఉంటే పోలీసు వారు చేసే దురుసు మాటలు కావచ్చు, దురుస్తనం కావచ్చు, జిప్పిప్పి చూపిస్తా ఉన్నాడంట. దారి ఎట్ సైడ్ అని అడుగుతా ఉంటే జిప్పిప్పి చూపిస్తా ఉన్నాడు ఒక పోలీస్ డ్యూటీలో ఉన్న ఒక వ్యక్తి. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? మీరే సంబోధిస్తారు, నీతులు సంబోధిస్తారు కదా మీరు. నేను పోలీసు వారిని అడుగుతా ఉన్నాను. మాలలో ఉన్నారు అయ్యప్ప సాములు, తెలుగు వాళ్ళని చూసి మాట్లాడుతున్నారా మీరు? అట్లా మదమెక్కిన మాటలు వస్తా ఉన్నాయా? జిప్పిప్పి చూపించడం ఏంటండి ఒక పోలీస్ డ్యూటీలో ఉండి? చాలా దురుసుగా ప్రవర్తిస్తా ఉన్నారు అక్కడ శబరిమలలో సాములతోని. ఇదే నా సనాతన ధర్మం. ఇంత కొట్లాడుతా ఉన్నాము, ఇన్ని ఇష్యూలు టేకప్ చేస్తా ఉన్నాము, అయినా బుద్ధి రావట్లేదు. మీరు ఒక రెస్పెక్టబుల్ డ్యూటీలో ఉన్నారు, మీరు పోలీస్ డ్యూటీలో ఉన్నారు. మీరు తెలియకుంటే ఏదైనా సాములు ఏదైనా అడిగితే నీకు చేతనైతే చెప్పు, లేదంటే మూసుకొని సైలెంట్గా ఉండు. ఏందా ఈ జిప్పులిప్పి చూపించడం ఏంది? సాములను బట్టి తోచేస్తా ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా. ఇదేనా సనాతన ధర్మం అంటే? మీరు ఒక పవిత్రమైన దేవాలయంలో ఉన్నారు అక్కడ. ఇలాంటి వాళ్ళ మీద కదా శిక్షలు వేయాల్సింది, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది. ఇలాంటివి బయటికి రావు. డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అవి బయటికి రావు. అవి కళ్ళకి కనిపించే డిపార్ట్మెంట్ వాళ్ళకి. శబరిమలలో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే దీని గురించి మాట్లాడిన నాదులు లేడు. ఇన్స్టాగ్రామ్లో ట్రోలింగ్లు అవుతా ఉన్నాయి అంతే. ప్రతి ఒక్కటి ఇన్స్టాగ్రామ్కే పరిమితం చేస్తూ ఉన్నారు. ఏమనాలి? ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి, వీళ్ళ మీద స్ట్రిక్ట్గా వార్న్ చేయాలి. నెక్స్ట్ టైం అయ్యప్ప స్వాములకు ఇలాంటి జరగకుండా. ఇది అయ్యప్ప స్వాముల గురించి చాలా సీరియస్గా చెప్తా ఉన్నాం. అయ్యప్ప స్వాములకు ఎలాంటి జరిగినా మాట్లాడతాం మేము. ఇది సనాతన ధర్మానికి సంబంధించింది. ఎందుకంటే రెస్పెక్ట్ లేకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తోసేసి వాళ్ళ మాలలో పైన వాళ్ళన్నీ పట్టుకొని నడుస్తూ ఉంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తోసేస్తూ ఉన్నారు మీరు. ఇది 100%. దీని మీద ప్రతి ఒక్క సంఘాలు కావచ్చు, సనాతన ధర్మం సంబంధించిన ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాలి, దీని గురించి ఖండించాలి, మాట్లాడాలని కోరుతా ఉన్నాం E96 TV నుంచి. ఓకేనా? రైట్. దీనికి ఇది ఎక్కడి దాకా ఇది మ్యాక్సిమం షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి జరగకూడదు. జిప్పిప్పి చూపించడం ఒక డిపార్ట్మెంట్లో ఉన్న ఒక పోలీస్ వ్యక్తి చాలా ఘోరం ఇది. మళ్ళీ వీళ్ళు నీతులు బోధిస్తారు. వీళ్ళు చీ అంటారు. పోలీస్ స్టేషన్ పోయి ఏదన్నా మొన్న నేను ఏదో పని మీద పోతే చీ ఇలా చీప్గా మీరేమో పెద్ద పత్తిత్తులు అయినట్టు, మీ దాంట్లో మిస్టేక్లు లేనట్టు, మేమేమన్నా మర్డర్లు చేసినామా, ఏమైనా రేపులు చేసినామా? మరి మీరు చేసేదేంది బిడ్డ? మీ అయ్యా జాగిరా ఇదేమన్నా? ఇట్లా మాట్లాడితే సంతోష్ రఫ్గా మాట్లాడతాడు. క్వశ్చన్ చేయొద్దు ఎవరు. ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో పెట్టే ప్రయత్నం చేయండి ప్లీజ్, దయచేసి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.